షిన్ షూయి హుయ్ హాట్ స్ప్రింగ్ బాత్ దీని ప్రీవియస్ వీడియో నిన్న ఛానల్లోనే అప్లోడ్ చేశాను యాజ్ ఏ షార్ట్. ఆ వీడియోది కంటిన్యూషన్ వీడియో ఇది అవుతుంది ఫస్ట్ ఫ్లోర్. ఆ వీడియోలోనే టోటల్గా నేను అంటే 2 ఫ్లోర్స్ అనేది చూపించాను. అంటే మీకు థర్డ్ ఫ్లోర్ అనేది కంప్లీట్గా చూపించలేకపోయాను. సో ఈ రోజు ఏంటంటే మేము థర్డ్ ఫ్లోర్ అనేది కంప్లీట్గా నేను మీకు చూపిస్తాను. థర్డ్ ఫ్లోర్లోనే ఏంటంటే ఒకటి బుక్ బార్ అనేది ఉన్నది, ఇంకొకటి లీజర్ ఏరియా అనేది ఉన్నది. అక్కడ చాలా బుక్స్ కూడా ఉన్నవి. మీకు ఒకవేళ చైనీస్ వస్తే మీరు బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు. ఇలా ముందుకు స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే అక్కడ కూడా అంటే చిన్న చిన్న హౌసెస్ లాగా అంటే కింద కూర్చొని మనము భోజనం చేయొచ్చు, ఇంకా పడుకోవచ్చు. ఇవి పెద్ద కింగ్ సైజ్ బెడ్స్ అనేవి ఉన్నవి. ఇంకా దాంతోపాటు వెరైటీ టైప్స్ ఆఫ్ సోఫాస్ అయితే ఉన్నవి. ఆ రోజు నేను ఇంకా మా బాబు అంటే బెడ్ మీద పడుకొని ఇక చూస్తున్నాము అంటే బెడ్ అంటే క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే కొన్ని బెడ్స్ అయితే సాఫ్ట్గా ఉంటాయి, కొన్ని హార్డ్గా ఉంటాయి కదండి. బట్ ఆ బెడ్స్ అన్ని అయితే సాఫ్ట్గా ఉన్నవి. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ ప్లే ఏరియా, వాటర్ ప్లే అనేది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నది. ఇంకా ఇక్కడ వాటర్ ఉంది చూస్తున్నారు కదా. ఈ వాటర్ అనేది కంప్లీట్గా మనకి నార్మల్ వాటర్, నార్మల్ కాదు, మనము హాట్ వాటర్ అనుకుని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు వాటర్లోనే ఎక్కువసేపు ఉంటారు కాబట్టి వాళ్ళు హాట్ వాటర్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఆ రోజు మా బాబు హెల్త్ కోసం అనుకుని నేను కొంచెం భయపడ్డాను. ఎందుకంటే ఈ వాటర్ ఏరియాలోనూ వాడికి చాలాసేపు వదిలేస్తాను. అంటే ఫస్ట్ వాడికి వదిలి వీడియోస్ అన్ని చేశాను. నెక్స్ట్ అంటే నేను అంటే ఉమెన్ బాత్ ఏరియాకి వెళ్ళాను అనమాట. ఉమెన్ బాత్ ఏరియాలోన పిల్లలకు ఎలా చేయరు. బాత్ ఏరియాలోన చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, దాంతో పాటు షవర్, ఇంకా ఫ్రీగా కూడా మనకి హెయిర్ షాంపూ, హెయిర్ కండిషనర్, ఇంకా బాడీ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అవన్నీ మనకి ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పెద్ద స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటది. స్విమ్మింగ్ పూల్ లోనో వాటర్ అనేది 40 డిగ్రీ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మా బాబు ఆడుకుంటున్నాడు కదా, ఈ వాటర్ కూడా అంటే కొంచెం మనకి హీట్ వాటర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అవుట్ సైడ్ టెంపరేచర్ అనేది చాలా లో ఉంటది కాబట్టి ఇక్కడ అంటే వాటర్ టెంపరేచర్ అనేది చాలా హైగానే ఉంటుంది. ఏరియాది ఫుల్ వీడియో త్వరలోనే నేను నా ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే షార్ట్ లోన చూపించడం అనేది చాలా కష్టము. ఇంకా టోటల్ గా 3 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్ లోన ఎవ్రీ ఫ్లోర్ లోన ఏమేమి ఉన్నవి అది కూడా నేను మీకు అంటే అందరికి కంప్లీట్ గా చూపించాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ దీని ప్రీవియస్ వీడియో మీరు చూడలేదు అనుకోనంటే వెళ్ళి నా ఛానల్లోనే ఉంటుంది, అది చూసేయండి. మా బాబుకి స్విమ్మింగ్ అనేది రాదు, నేను స్విమ్మింగ్ ఇక్కడ నేర్పిస్తున్నాను. ఇంతకుముందు చాలా సార్లు వాడు పూల్కి వెళ్దాము అనుకుని అన్నాడు, కానీ ఎలాగేనండి జలుబు దగ్గు అటాక్ చేసేదని నేను వాడికి పూల్కి అయితే తీసుకురాలేదు. ఇదే ఫస్ట్ టైం వాడు పూల్లో ఎంతసేపు ఉండడము. మరి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.